ఓంకారమంత్రసంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. నమస్తే దేవదేవీ చ నమస్తే పరమేశ్వర నమస్తే వృషభారూఢ నకారాయ నమో నమః. మహాదేవం మహాత్మానం మహాపాతకనాశనం మహాపాపహరం వందే మకారాయ నమో నమః. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారణం శివమేకపరం నిత్యం శకాశికారాయ నమో నమః. వాహనం వృషభో యశ్చ వాసుకీ కంఠభూషణం వామే శక్తిధరం వందే మకారాయ నమో నమః. యత్ర కుత్ర స్థితం దేవం యత్ర కుత్ర స్థితం దేవం యత్ర కుత్ర స్థితం దేవం శికారాయ నమో నమః. కొత్త సంవత్సరం 2006 జనవరిలో కొత్త సంవత్సరం పండుగ చేసుకున్నారు జనం. కానీ మన పండుగ మాత్రం కాదది. అది ఇంగ్లీష్ వాళ్ళ పండగ. మన కొత్త సంవత్సరం తెలుగు సంవత్సరాది. ఈ తెలుగు సంవత్సరాది మనం చేసుకోవాల్సిన పండగ. ఈ తెలుగు తిరగదిప్పాల్సి వచ్చింది. తెగులు సంవత్సరాది. తెలుగుకి తెగులు పుట్టింది. ఎందుకంటే చదువుకునే పిల్లలు ఇంగ్లీష్లో తప్పితే తెలుగు రాయటం చేత కాదు, తెలుగు చదవటం చేత కాదు. అసలు తెలుగు అంటే, తెలుగు సంవత్సరం అంటే ఎందుకు ఈ పండగ, అసలు తెలుగు సంవత్సరాది పండగ చేసుకోవటం అంటే ఏమిటి, మరి ఎందుకు చేసుకోవాలి, తెలుగు సంవత్సరాది పండగ చేస్తే మనకు వచ్చే ప్రయోజనం ఏమిటి అనేది మనం తెలుసుకోవాలి. మరి ఇంగ్లీష్ సంవత్సరాలు అంటే డిసెంబర్ నెల రాత్రి 12 గంటలప్పుడు పండుగ చేస్తున్నారు, అర్ధరాత్రి పూట. ఇది మనం ఉదయం సూర్యోదయం చేస్తున్నాం. ఇది మనం చేసే పండుగ చాంద్రమానం, సూర్య చంద్రులతో కూడుకున్న పండుగ. ఇది ఉగాది అంటారు. సంవత్సరాది ఉగాది. మామూలుగా మాట్లాడితే ఉగాది తెలుగు సంవత్సరాది అంటారు. సంవత్సరం మొదలు సంవత్సరాది. కానీ ఇది యుగాది. యుగాది అంటారు. యుగం ఆది, యుగం మొదటి రోజు. ఇది ఈ యుగాది ఎట్లా ఉంటుంది. ఇప్పుడు మనకు వచ్చే యుగాది ఏమిటంటే 2026 సంవత్సరం మార్చి నెల 19వ తారీఖు యుగాది వచ్చింది. యుగానికి ఆది మొదటిది. అది ఆ యుగాది పండుగ మనం చేసుకుంటున్నాం. ఈ సంవత్సరం పేరు ఏమిటంటే పరాభవ నామ సంవత్సరం. పరాభవ అంటే ఏంటి? పరుల చేత వంచింపబడటం పరాభవం. మరి ఇతరుల చేత వంచింపబడే పేరుగా కనపడుతుంది పరాభవ నామ సంవత్సరం. ఇప్పుడు మన భారతదేశానికి కూడా అదే సమస్య తయారైంది. మరి ఈ భారతదేశం ఎటువంటిది? ఈ భారతదేశం ఎట్లాంటిదంటే ఎప్పుడు కూడా దైవాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులు, దైవం మీద నమ్మకం ఉన్నవాడు, మంచి మీద నమ్మకం ఉంది. మన నుంచి ప్రతి జీవరాశిని కూడా దైవంతో సమానంగా చూస్తున్నాం. 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి. ఈ 84 లక్షల జీవరాశుల్లో కూడా ఆకాశంలో తిరిగేవి 21 లక్షలు. భూమి పైన చెట్లతో సహా 21 లక్షలు. భూమిలో కుప్పల 21 లక్షలు. సముద్రంలో 21 లక్షలు. 4 84 లక్షల జీవరాశులు. మన ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఈ హిందూ సాంప్రదాయం యొక్క లక్షణం ఏంటంటే ఏ జీవరాశిని కూడా హింసించడం మన ధర్మం కాదు. హింసకి దూరంగా ఉండటమే మన ధర్మం. మరి హింసకి దూరంగా ఉండటం అనేది శాకాహారం తింటమే జరుగుతుంది. శాకాహారం కూడా ఒక రకంగా హింస. ఎందుకంటే ఒక పండు ఉంది, దాని విత్తనం వేస్తే మొక్క వస్తుంది. మొక్క వచ్చిందంటే జీవం ఉన్నట్టే. మరి మన హిందూ ధర్మంలో
పండి రాలిపోయిన ఆకులు తింటే హింసకి దూరంగా ఉన్నట్టు. అటువంటి మనస్తత్వం గల మరి మతం మన హిందూ మతం. ఈ హిందువులు ఈ భారతదేశంలో ఎవరిని హింసించేటువంటి లక్షణాలు లేవు. ఎవరిని ఎందుకు ద్వేషం లేకుండా ఉంటాం. అందరితో మతం అంటే సమ్మతం, సమ్మతము మతము. ఈ సమ్మతం అంటే అందరితో కలిసి ఉండటమే సమ్మతం. ఎవరితో కూడా విడిగా ఉండకపోవటమే సమ్మతం. ఈ మతం యొక్క స్వభావం ఎవరి ఎందుకు ద్వేషం లేదు. అట్లా ఉండబట్టి మన భారతదేశంలో అన్ని దేశాల వాళ్ళు, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు, మన మతం కాని వాళ్ళు, అనేక రకాల మతస్థులు, అనేక రకాల భాష ఉన్నవాళ్ళు అందరూ కూడా మన హిందూ దేశంలో జీవిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఉండటానికి, జీవించడానికి అవకాశం మనం ఇచ్చాం. ఎవరెందు ద్వేషం లేకుండా ఉన్నాం. కానీ ఈ ఉగాది సంవత్సరం ఎట్లా ఉంది అనేది మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఎటువంటి కష్టాన్నైనా సరే ఓర్చడం మన హిందూ మతం యొక్క సమ్మతం. ఎట్లా ఉంది అంటే మన దేశానికి వచ్చి, ఇక్కడ జీవితం బతకడానికి వచ్చి, మన మీద మనల్ని ఇబ్బంది పెట్టి, మన పరిపాలన పోగొట్టి వాళ్ళ పరిపాలన వచ్చి మనల్ని హింసించినా కూడా వాళ్ళని ద్వేషించలే మనం. కానీ ఎవరు ఎంతమంది మనల్ని ఇబ్బంది పెట్టినా చివరికి వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకునేట్లుగా చేసిన మతమే ఈ హిందూ మతం. ఈ మతం యొక్క లక్ష్యం ఇది. ఈ హిందూ మతంలో యుగాది సంవత్సరం, ఈ యుగాది అనేది ఎట్లా ఉంది, ఈ యుగాదికి ఏం చేయాలి, ఈ యుగాది ఎట్లా చేయాలి. శ్రీకళ్యాణ గుణావహం. అందరూ ఏ మతస్థులు కానీ ఎవరైనా కానీ అందరూ సుఖంగా సంతోషంగా ఉండటం, ఆనందంగా ఉండటం. ఆనందం కలగాలంటే వాళ్ళంటూ ఏదో మంచి కాదు, ఓ పిల్లవాడు పుట్టడం, ఓ పెళ్లి జరగటం, లేకపోతే ఉద్యోగం రావటం, ఏదో ఆనందమైంది, అది కళ్యాణం. శ్రీకళ్యాణ గుణావహం. రిపుహరం. మనకు శత్రుత్వం లేకుండా అందరితో ఉండటం రిపుహరం. దుస్వప్న దోషాపహం. మనకు కళలు వస్తుంటాయి రాత్రిపూట. ఆ వచ్చిన కళ ఎట్లా ఉంటుందంటే నిద్ర లేచి మెళుకు వచ్చిన తర్వాత కూడా నిజంగా జరిగినట్లే. ఎట్లా ఉంటుంది, మన ఇంట్లో ఎవరో ఒకరు చచ్చిపోయినట్టుగా కళ వచ్చిందనుకోండి, లేచిన తర్వాత వాళ్ళని చూసిన దాకా కూడా వాడు బతికుని లేదు చచ్చిపోయినారు అనుకుంటాం, అంత భయపడతాం. దుస్వప్న దోషాభావం. గంగా స్నాన విశేష పుణ్యఫలదం. ఈ ఉగాది రోజున గంగా స్నానం చేసిన ఫలితం రావాలి. గోదాన తుల్యం రుణాం. దూడతో కూడిన గోవులు దానం ఇచ్చిన ఫలితం వస్తుంది. ఈ ఉగాది రోజున ఎటువంటిది మనకు శుభకార్యాలు జరుగుతాయి. తర్వాత గంగా స్నానం చేసిన విశేషమైన పుణ్యం వస్తుంది. గోవుని దానం చేసిన ఫలితం వస్తుంది. ఆయుస్సు పెరుగుతుంది. ఆయుర్వృద్ధికరం, శుభకరం. మంచి సంతానం కలుగుతారు. సంతాన సంపత్ప్రదం. నానా శాస్త్ర సుసాధనం. అనేక శాస్త్రాలు ఉన్నాయి. ఏ ఒక్క శాస్త్రం పూర్తిగా చదవటం కూడా చాలా కష్టం. ఈ యుగాది రోజున నానా శాస్త్రాలు చదివినంత ఫలం వస్తుంది. ఈ సంవత్సరాలు పండుగ చేస్తే సముచితం పంచాంగం ఆకర్ణ్యతం. ఈ పంచాంగం వింటే ఇవన్నీ వస్తాయి. ఈ పంచాంగం ఎట్లా ఉంటుంది మరి, తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం, ఈ 5 కలిసి పంచాంగం. ఈ పంచాంగ శ్రవణం ఈ సంవత్సరాది పండుగ రోజున మనం చేస్తున్నాం. ఈ సంవత్సరాది పండుగ ఎందుకు చేస్తున్నాము అనేది ఇట్లా చేసినట్లయితే మనకు ఏ గ్రహ దోషాలు ఉన్నా కూడా ఈ దోషాలన్నీ మనకు పోతాయి. అయితే ఈ పండుగ రోజు మన ఇష్టదైవాన్ని పూజిస్తున్నాం. పూజించి వేప పూతతోటి ప్రసాదం చేస్తున్నాం. ఈ వేప పూత తీసుకొచ్చి, వేప పూత, మామిడికాయ, మరి చింతపండు రసం లేకపోతే తేనె, మరి మామిడికాయ, వేపపూత, చింతపండు, తేనె, బెల్లం, ఇవన్నీ కూడా 5 రకాలు. చేదు, పులుపు, వగరు, తీపి. మరి ఈ 5 రకాలు షడ్రుచులు అంటారు. 6 రుచులు ఇందులో నీళ్లు కూడా కలుస్తున్నాయి. 6 రుచుల పదార్థాలను పెట్టి నివేదన పెట్టి
దేవుడికి ఆ ప్రసాదం మనం నోట్లో వేసుకున్నాం. ఆ నోట్లో వేసుకుని జల్లు అంటుంది ఒళ్ళు. ఎందుకంటే ఎటువంటి కష్టానికి, ఎటువంటి సుఖానికి కూడా దడవకుండా మేము ముందుకు వెళ్తాము అని చెప్పుకోవటానికే ఈ వేప పూత ప్రసాదం. దేవుడు పూజ చేసి వేప పూత ప్రసాదం తింటున్నాం. అయితే ఈ సంవత్సరం ఫలితం ఏమిటి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే 2025 నుంచి ఎక్కువగా పాపగ్రహాల యొక్క ఆధిపత్యం ఎక్కువ ఉంది. నవనాయకులు అన్నారు. సూర్యుడి దగ్గర నుంచి కేతు వరకు 9 మంది గ్రహాలు. ఈ 9 గ్రహాల్లో పాపగ్రహాల యొక్క బలం ఎక్కువగా ఉంది. అంటే దానివల్ల ఏమిటంటే దుర్మార్గుల యొక్క బలం ఎక్కువగా ఉంది, మంచివాళ్ళ యొక్క బలం తక్కువగా ఉంది. దుర్మార్గుల బలానికి మంచివాళ్ళు దొంగిపోవాల్సి వస్తుంది, ఎన్నో కష్టాలు పడాల్సి వస్తుంది. ఇట్లా జరగడానికి కారణం ఏమిటో మనం ముందుగా తెలుసుకుందాం. ఇప్పుడు గురువారం 2026 మార్చి నెల 19వ తారీఖు గురువారం రోజు ఉగాది వచ్చింది. ఏ వారం వచ్చిందో ఆ వారం గురువుకి సంబంధించిన వారం కాబట్టి గురువు రాజైనాడు. తర్వాత మంత్రి కుజుడైనాడు. తర్వాత సేనాధిపతి చంద్రుడు, మరి సస్యాధిపతి శుక్రుడు, ధాన్యాధిపతి కుజుడు, అర్ఘ్యాధిపతి చంద్రుడు, ఇట్లా మేఘాధిపతి చంద్రుడు, రసాధిపతి సూర్యుడు, నీరసాధిపతి శుక్రుడు. ఇట్లా ఈ 9 గ్రహాలు వచ్చినాయి. ఈ 9 గ్రహాల యొక్క ఆధిపత్యం వచ్చింది. దీనివల్ల మనకు వచ్చే ఫలితం ఏమిటి? గురువు రాజవటం చేత, గురువు బ్రాహ్మణ జాతి గ్రహం కాబట్టి ఎవరు ఏం తప్పు చేసినా వాళ్ళ మంచే కోరుతారు. ఇప్పుడు రాజు యొక్క స్వభావం ఏంటంటే చెప్పిన మాట విని దండెత్తడం జరుగుతుంది, అన్ని కళ్ళతో చూడటంలే. కానీ రాజు గురువు అవటం చేత బ్రాహ్మణ జాతి గ్రహం అయిన తర్వాత ఎవరు ఏది చెప్పినా కూడా దాన్ని విచారించి వాళ్ళని మరణశిక్ష వేసే వాళ్ళని కూడా మరణశిక్ష వేయకుండా వాళ్ళ తప్పేదో తెలియచేసి వాళ్ళని బాగా చూడటం, ప్రపంచాన్ని చక్కగా పరిపాలించటం రాజు అయినటువంటి గురువు యొక్క లక్షణం. ఈ సంవత్సరం రాజు గురువైనాడు. ప్రజలంతా కూడా సుభిక్షంగా, ఆనందంగా, సుఖంగా, సంతోషంగా బతకటానికి మంచి అవకాశం కూడా కనపడుతుంది. అయితే కష్టాలు ఎన్నైనా రావచ్చు. అన్ని కష్టాలను కూడా తప్పించుకొని రాజు గురువు అవటం చేత మనంతా కూడా సుఖంగా, సంతోషంగా ఉంటాం. మంత్రి కుజుడు. ఈ కుజుడు రక్త సంబంధమైన వాడు. దీనివల్ల ఈ మంత్రి కుజుడైతే కలహాలు, తగాదాలు, యుద్ధాలు, అగ్ని భయం, దొంగల భయం, వర్షాలు మధ్య మధ్యగా కురుస్తాయి, ధాన్యాదులు అన్ని కూడా ప్రతివి కూడా ధరలు పెరుగుతాయి, లోహాలు కూడా ధరలు పెరుగుతాయి. మరి ప్రతి వస్తువులు కూడా ధరలు పెరగటం ఇదొక పద్ధతి మంత్రి వల్ల వస్తుంది. తర్వాత మూడో వాళ్ళు ఎవరు? చంద్రుడు. ఈ చంద్రుడికి దాదాపు 3 ఆధిపత్యాలు వచ్చినాయి. ఈ చంద్రుడు కూడా బ్రాహ్మణ గ్రహం. మూడో వాడు సేనాధిపతి చంద్రుడు. ఈ సేనాధిపతి చంద్రుడు అవటం చేత తెల్లటి ధాన్యాలన్నీ పండుతాయి. తెల్లవిటి అంటే ముందు బియ్యం బాగా పండుతాయి. అయితే బియ్యం బాగా మరి రేటు పెరుగుతుంది. బంగారం, పెట్రోలు, వెన్న, నెయ్యి, పంచదార, నూలు వస్త్రాలు ఇవన్నీ కూడా బాగా ధరలు పెరుగుతాయి. తర్వాత 4వ వాడు సస్యాధిపతి. 2026 సంవత్సరం మార్చి నెల 7వ రాశి తులారాశి. ఈ తులారాశి ఎట్లా ఉంది అంటే తుల వృషభయోర్భృగు, శుక్రుడు అధిపతి. ఈ రాశికి శుక్రుడు పూర్తిగా బాగాలేడు. శని, రవి, గురువు, కేతువు ఈ 4 గ్రహాలు బాగున్నాయి. శని వల్ల ఆల్రౌండర్, మీకు ఏది కావాలని కోరుకుంటారో అది అవుతుంది. రవి వల్ల విద్య, విదేశీయానం, ఉద్యోగం ఇవన్నీ బాగుంటాయి. గురువు వల్ల చదువు బాగుంటుంది. కేతువు ఏకాదశిలో ఉన్నారు. మీరు అనుకున్నది ఏదైతే ఉందో అది ఖచ్చితంగా సాధిస్తారు. ఇది మాత్రం నికరంగా జరుగుతుంది. ఇది చెప్పాలంటే ఈ రాశి వాళ్ళకి చాలా బాగున్నదే చెప్పాలి. కాబట్టి ఈ రాశి వాళ్ళు గోచారం చెబుతూ ఉన్నా
ఈ గోచార రీత్యా బాగున్నదా లేదా అంటే ఇది బాగుంది. కానీ పుట్టిన జన్మలగ్న రీత్యా జాతకం ఎట్లా ఉందో చూపించుకోవడం చాలా అవసరం. స్వస్తి.